ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా తిరుమలలో షాపింగ్ చేశారా? అసలు షాపింగ్ చేస్తుంటే ఏమేమి షాపింగ్ చేశారో కింద కామెంట్ చేయండి. సో ఇక్కడ నంబర్ ఆఫ్ స్టాల్స్ ఉంటాయన్నమాట. ఎవ్రీథింగ్ ఇక్కడ దొరుకుతాయి. ఎవ్రీథింగ్ అంటే దేవుని పటాలు కానీ, ఆడుకొని బొమ్మలు కానీ, ప్రతిదీ ఇంటి డెకరేషన్ చేయడానికి కానీ, పూజా సామాగ్రి కానీ ఎవ్రీథింగ్ ఇక్కడ దొరుకుతుంది అన్నమాట. సో ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ అంతేకాక కాస్ట్ కూడా అదే రేంజ్లోనే ఉంటాయన్నమాట. సో మనం షాపింగ్ కాంప్లెక్స్లో తీసుకున్నా మనకు ఒక రేట్ వేస్తారు. బయట చిన్నగా ఒక గుడారం పెట్టుకొని వేసింటారు చూడు, అక్కడ ఇంకొక రేట్ వేస్తారనమాట. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో బ్యాగ్స్ ఎవ్రీథింగ్ ఇక్కడ దొరుకుతాయండి. సో నేనైతే పర్చేస్ చేశాను, బట్ కాస్ట్ అయితే చాలా, వాళ్ళు చెప్పిన రేట్కి అయితే మనం తీసుకోలేం కదండి, అడిగి తీసుకుంటాం కదా. సో అలానే మీరు కూడా ఎవరైనా పర్చేస్ చేసినారా? ఇక్కడ చూడండి, ప్రతిదీ మనకు ఇక్కడ దొరుకుతుందన్నమాట. విత్ రీజనబుల్ కాస్ట్ అయితే నేను చెప్పలేను. మనం అడిగితే వాళ్ళు తగ్గించుకోవచ్చు, లేదనుకుంటే మనం ఇంకో షాప్కి వెళ్ళైనా. సో ఇంకొక షాప్కి వెళ్తే ఎలా ఉంటుంది తెలుసా, అదే మనం ఏదైతే కొనింటామో అక్కడ ఒక 10 రూపాయలు 20 రూపాయలు తక్కువ చెప్పే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారా? నేనైతే చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటో ఏమనేది. మరి ఉంటా, మరి బా.